హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీడీఎస్ మూవీ రివ్యూ. గోస్ట్ ఇన్ ది సెల్. ఇప్పుడైతే ఈ మూవీ అయితే లైన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మామూలుగా అయితే ఈ మూవీ అయితే 2017లో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడైతే మనకి తెలుగులో కూడా అయితే అవైలబుల్గా అయితే వచ్చింది. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా అయితే బాగుంది. ఇంకా ఈ మూవీ వచ్చేసరికి ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ. ఎప్పుడైతే ఈ మూవీని అయితే కంప్లీట్ అయితే చేశా, ఇంకా ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు చూడొచ్చా లేదా, ఇవన్నీ అయితే ఇంకా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే పర్లేదు, మనకైతే నచ్చుద్ది. అంటే నాకైతే మాత్రం ఈ మూవీ ఎలా అనిపించింది అంటే, ఫస్ట్గా అయితే మాత్రం విజువల్స్ అయితే ర్యాంప్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగా అనిపించాయి. అలాగే స్టోరీ వైజ్గా కూడా అయితే కొద్దిగా చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. అంటే స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఒక రోబోట్కి అయితే మనిషి మైండ్ అయితే యాడ్ అయితే చేస్తారు. ఆ తర్వాత ఇంకా ఆ మూవీలో ఏం జరిగింది, అసలు ఆ మైండ్ని ఎందుకు యాడ్ చేసారు, అసలు తర్వాత మూవీలో జరిగిన స్టోరీ ఏంటిది, ఇవన్నీ అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. అండ్ కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా అయితే ఉంటుంది. ఇంకా దీని తర్వాత అయితే మూవీలో స్టోరీ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మూవీని తీసుకొని పోయే విధానం కూడా అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. విజువల్స్ పరంగా ఏనైతే మాత్రం మూవీలో సూపర్గా అనిపిస్తాయి, మనకైతే ఎక్కడ బోర్ అనిపించదు. అలాగే ఇంకా విజువల్స్ ఏనైతే మాత్రం చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. ఇంకా మూవీలో క్వాలిటీ ఇవన్నీ కూడా సూపర్గా అనిపిస్తాయి. కాకపోతే కొన్ని సీన్స్లో అయితే ల్యాగ్ అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత అయితే కొద్దిగా బోర్ కూడా అనిపిస్తుంది కొద్దిగా మధ్యలో అయితే. కానీ మూవీలో ఉన్న యాక్షన్, అలాగే సైన్స్ ఫిక్షన్ సీన్స్ కానీ, లేకపోతే స్టోరీ, విజువల్స్ ఇవన్నీ అయితే మాత్రం చాలా బ్రిలియంట్గా అయితే ఉంటాయి. కాన్సెప్ట్ అలాగే విజువల్స్ ఇవన్నీ అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. యాక్షన్ కూడా అయితే కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. అంటే ఈ మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి చూసేటప్పుడైతే కొద్దిగా అయితే ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఇది బాడీ పార్ట్స్ ఇవన్నీ అయితే కానొస్తాయి కాబట్టి. మూవీ అయితే మాత్రం ఫ్యామిలీతో కాకుండా నార్మల్గా చూసుకోవడం బెటర్. ఈ మూవీలో యాక్ట్ చేసింది ఎవరో కాదు, అవెంజర్స్లో నటాషాగా యాక్ట్ చేసింది కదా, అదే బ్లాక్ విడో. ఆమె అయితే ఈ మూవీలో కూడా అయితే యాక్ట్ చేసింది. పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే అదే కొట్టేసింది. మనకి మూవీ చూసేటప్పుడు అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ ఫీలింగ్ వస్తుంది, అలాగే బోర్ అనిపించినా కానీ మూవీలో ఉన్న విజువల్స్ అలాగే కాన్సెప్ట్ ఇవైతే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ నచ్చే వాళ్ళకి అయితే ఈ మూవీ అయితే తప్పకుండా అయితే నచ్చుద్ది. అండ్ విజువల్స్ పరంగా ఏంటి చూసుకున్నా కానీ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకైతే మాత్రం నచ్చింది, ఒకసారి అయితే చూడొచ్చు మూవీని అయితే. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ నచ్చే వాళ్ళకి, అలాగే ఇలాంటి సైన్స్ ఫిక్షన్ చూసే వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. నచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టి మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు.